ఏమండోయ్, మీ అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. మేమైతే ఉగాది పచ్చడి ఈ విధంగా తయారు చేసుకుంటామండి. ఈ ఉగాది అనగానే మనకి షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఈ ఉగాది పచ్చడి అనేది ప్రత్యేకమైందండి. ఈ విధంగా మనం ఉగాది పచ్చడిని తయారు చేసుకుని భగవంతునికి నైవేద్యంగా సమర్పించి అప్పుడు దీన్ని మనం ప్రసాదంగా స్వీకరిస్తామన్నమాట. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమేనండి. అయితే షడ్రుచుల సమ్మేళనం అంటే తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు ఈ 6 రుచులు కలిసినటువంటి దాన్నే ఉగాది పచ్చడి అంటారనమాట. అంటే ఈ ఉగాది పచ్చడిని మనం స్వీకరించడం వల్ల సంవత్సరం పొడుగునా ఎదురయ్యేటటువంటి మంచి, చెడు, కష్టం, సుఖం అన్నిటినీ కూడా సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని పచ్చడి మనకి తెలియజేస్తుందనమాట. ఇకపోతే మరి ఈ పచ్చడి నేను దేంతో తయారు చేశాను, ఏ విధంగా తయారు చేశాను, మేము ఏ విధంగా ఉగాది పచ్చడి తయారు చేసుకున్నాము అనేది మీకు ఈ వీడియోలని చూపించేస్తానండి. మహారాజులొచ్చారు మహారాజులొచ్చారు మా ఇంటికొచ్చారు. మా మంచి వారంట మనకున్న వారంట మాకెంతో నచ్చారు. ఏమండోయ్, ఉగాది పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలండి ఇవి. బెల్లం తీసుకోవాలి, సన్నగా తురిమినటువంటి బెల్లం, సన్నగా కోసినటువంటి మామిడికాయ ముక్కలు, ఇంకా పుట్నాలండి, వేయించిన శనగపప్పు అని కూడా అంటారు కదా, ఇంకా వేప పువ్వు, అరటి పండ్లండి, ఇంకా కొత్త చింతపండు అనమాట. వీటన్నిటిని కూడా సిద్ధం చేసుకుంటామండి. మేమైతే మా ప్రాంతంలో అయితే ఈ విధంగా తయారు చేసుకుంటాం అనమాట. ఇంట్లో అమ్మ వాళ్ళైనా అత్తయ్య వాళ్ళైనా ఎవరైనా సరే ఇదే పద్ధతిలో ఉగాది పచ్చడి చేసుకుంటారండి. అందుకే నేను కూడా అలానే చేశాను అనమాట. దీనికోసం వేప పువ్వుని తీసుకుంటున్నానండి. అయితే ఈ ప్రసాదం తినేటప్పుడు దీన్ని మనం నైవేద్యంగా దేవుడికి సమర్పించి తింటాం కదండి. అలా తినేటప్పుడు తినగానే మన నోటికి ఏ రుచి అయితే తగులుతుందో ఆ అనుభవం ఆ సంవత్సరం మనకు లభిస్తుంది అని పెద్దవాళ్ళు చెప్తారండి. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఎవరికైనా పొరపాటున వేప పువ్వు రుచి మొట్టమొదటిసారి నోటికి తగిలింది అనుకోండి, ఏదో ఒక చేదు అనుభవం ఎదురవుతుంది అంటారు. అదే తీయటి బెల్లం రుచి నాలుక తగిలింది అనుకోండి, శుభవార్త వింటాం మనం, సంవత్సరం మనకు మంచి జరుగుతుంది అని పెద్దవాళ్ళు చెప్పేవారు అనమాట. అందుకని ఎక్కడ ఆ వేప చేదు నోటికి తగులుతుందో తీసుకోగానే అని చెప్పి వేప పువ్వు చాలా తక్కువ వేసుకుంటారండి. కానీ నిజానికి వేప పువ్వు ఎంత తింటే అంత ఆరోగ్యానికి మంచిదన్నమాట. ఈ విధంగా కొత్త చింతపండులో చాలా తక్కువ నీళ్లు పోసి గుజ్జులాగా చిక్కగా రసం తీసుకోవాలండి. పలచగా ఉండకూడదు అనమాట. ఎందుకంటే పలచగా ఉందంటే పచ్చడి పలచగా అయిపోతుంది, లూజ్ అయిపోతుంది అనమాట. దాంట్లో బాగా పండినటువంటి అరటి పండ్లను 2 వేసి ఈ విధంగా మొత్తం పిసికేయాలండి. అదంతా కూడా గుజ్జులాగా తయారు చేసేయాలన్నమాట. చింతపండు రసంలో ఈ అరటిపండు గుజ్జు అంతా కూడా మిక్స్ అయిపోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా బాగా పండిన అరటిపండ్లు తీసుకోవాలండి. దీన్ని పచ్చి ప్రసాదం అంటారనమాట. ఎందుకంటే దీన్ని మనం పొయ్యి మీద పెట్టం కదండి. పచ్చి ప్రసాదాలు ఏవైనా సరే పరమ పవిత్రమైనవి అండి. మనం బెల్లం వేసి సలివిడి కూడా తయారు చేస్తూ ఉంటాం కదండి దేవుడి దగ్గరికి. సలివిడి వడపప్పు అది కావచ్చు, ఇంకా ఈ ఉగాది పచ్చడి కావచ్చు, ఇవన్నీ కూడా పచ్చి ప్రసాదాలు అనమాట. పచ్చి ప్రసాదాలకి ఎలాంటి అంటూ ఉండదండి, ఎలాంటి దోషం ఉండదన్నమాట. చూసారు కదా, మామిడి ముక్కలు, ఇంకా పుట్నాలు ఇవన్నీ ఇందులో వేసేస్తామండి మేము. ఇంకా బెల్లం కూడా వేసేస్తాము. ఈ వేప పువ్వు కూడా ఇందులో వేసేసి మొత్తం అన్నీ కూడా బాగా కలిపేస్తాం అన్నమాట. అయితే ఈ పచ్చి ప్రసాదాలకి దోషం ఉండదండి. మనం వండేటటువంటి ప్రసాదాలకైతే చాలా రకాల దోషాలు ఉంటాయి. పాత్ర దోషం ఉండొచ్చు, లేదంటే స్టవ్కి దోషం ఉండొచ్చు. రకరకాల వంటలన్నీ వండుతూ ఉంటాం కదండి. ఇంకా మనం వండేటప్పుడు కూడా ఏవైనా దోషాలు, లోపాలు ఏర్పడచ్చు అనమాట. అందుకని ఇలాంటి పచ్చి ప్రసాదంలో అయితే ఏ దోషాలు అనేవి ఉండవన్నమాట. భగవంతుడికి ప్రసాదంగా సమర్పించడంలో పచ్చి ప్రసాదాలను మించినటువంటి ప్రసాదాలు ఇంకేం ఉండవండి. పాలు, పండ్లు, పెరుగు అన్ని ప్రసాదాలుగా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా మొత్తం అన్నీ మిక్స్ చేసేయాలండి. మర్చిపోయి పొరపాటున ఉప్పు సరిపోయిందా లేదా, తీపి సరిపోయిందో లేదో అని రుచి చూడకండి. ఎందుకంటే ఇది ప్రసాదం కదా. చివరిలో అరటిపండు స్లైసెస్ కింద ఈ విధంగా కట్ చేసి ఇందులో వేసుకోవాలండి. మేమైతే ఇలానే తయారు చేసుకుంటాం అనమాట. అయితే మేము తయారు చేసుకునేటటువంటి ఉగాది పచ్చడి ఫ్రూట్ సలాడ్ లాగా ఈ విధంగా గట్టిగా ఒక చెంచా వేసుకుని తినేటట్టు ఉంటుందన్నమాట. అయితే తెలంగాణ ప్రాంతంలో అయితే చాలా పల్చగా తయారు చేస్తారండి, జ్యూస్ లాగా తయారు చేస్తారనమాట.
దాన్ని గ్లాస్లో వేసుకుని తాగుతారనమాట. అలా తయారు చేసుకున్న ఇలా తయారు చేసుకున్న ఏదైనా సరే ఉగాది పచ్చడే కాబట్టి మనము ఈ ఉగాది రోజున తప్పకుండా ఉగాది పచ్చడి తయారు చేసుకోవాలండి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా తయారు చేస్తారనమాట. కొన్ని ప్రాంతాల్లో అయితే చెరుకు ముక్కలు వేస్తారు, కొబ్బరి ముక్కలు వేస్తారు, ఇంకా తేనె వేస్తారు, ఇంకా చాలా రకాలు వేస్తారండి. ఏ ప్రాంతపు ఆచారాన్ని సంప్రదాయాన్ని బట్టి మన పెద్దవాళ్ళు మనకి ఏ విధంగా నేర్పించారో ఆ విధంగా తయారు చేసుకోవాలన్నమాట. ఇలా తయారు చేసుకుని భగవంతునికి సమర్పించి ఆ పచ్చడి మనం స్వీకరించాలండి. మరోసారి ఉగాది మీ అందరికీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ రోజు నుంచి బారిస్టర్ పార్వతీశం ఒకప్పటి 10th క్లాస్ ఉపవాచకం హాస్య రచన ఎపిసోడ్స్ లాగా చెప్తున్నానండి, అది కూడా చూసేయండి.